హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే మనకు లెసన్ ఏం చెప్పుకున్నామంటే జనరేషన్ ఆఫ్ ది బిజినెస్ ఐడియాస్, అంటే వ్యాపార ఐడియాలను మనం ఏ విధంగా వ్యాపార ఆలోచనల్ని ఏ విధంగా మనం ఏ విధంగా ఆవిర్భావం చేయాలి, దాని యొక్క టాపిక్ని గురించి మొత్తం నేర్చుకున్నాం. నౌ ప్రజెంట్ క్లాస్ ఈజ్ ద రాసుకోండి, వ్యాపార అవకాశాల గుర్తింపు, రికగ్నిషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్, వ్యాపార అవకాశాలు ఎలా గుర్తించాలి. సో మనకి ఒక సంస్థను స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ చర్యని ఏమంటామంటే వ్యాపార అవకాశాల గుర్తింపు అంటాము. ఎందుకని వ్యాపార అవకాశాల గుర్తింపు అంటామన్నమాట. సో మనకి వ్యాపార అవకాశాల గుర్తింపు అంటామన్నమాట. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క మౌలిక కాన్సెప్ట్ ఏంటి, మనకి వాడు 3 పాయింట్లు చేయాలన్నమాట. ఒకటేమో అవకాశాలను గుర్తించాలి, తర్వాత అవకాశాలను సమీక్షించాలి, అలాగే అవకాశాన్ని మదింపు చేయాలి. అంటే రికగ్నైజ్ ద ఆపర్చునిటీస్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్. ఇలాగా ఎప్పుడైతే ఈ 3 ఫంక్షన్లో చేయగలుగుతాడో వాడు ఖచ్చితంగా బిజినెస్ ఆపర్చునిటీని డెవలప్ చేసినట్టు అవుతుందన్నమాట. ఎవరైతే అవకాశాలు గుర్తించడంలో సక్సెస్ అవుతారో వాళ్ళు క్రియేటివ్ వర్గంలోకి వస్తారన్నమాట. అంటే క్రియేటివ్ వర్గంలోకి వెళ్తారు. ఇది చాలా తెలివైనను కాకుండా పరిస్థితులను దూరదృష్టితో విశ్లేషణ చేస్తారన్నమాట. సో అలా విశ్లేషణ చేయడానికి నిత్యము, అంటే ప్రతిరోజు కూడా బిజినెస్ థాట్స్, వచ్చిన అవకాశాన్ని వాడు గుర్తించాలన్నమాట. సో దీన్ని బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనకి వాట్ ఈజ్ ద రికగ్నిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆపర్చునిటీస్. అయితే దీనికి డెఫినేషన్ ఏంటి మనకి బైగ్రేవ్ అన్న ఆఫర్ ప్రకారం అవకాశాలు గుర్తింపు అనగా ఎంటర్‌ప్రెన్యూరియల్ వ్యాపకాల ద్వారా లభించే వ్యాపార అవకాశాలను గుర్తించడం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ వ్యాపకాల ద్వారా అవకాశాలని గుర్తించగలిగే సామర్థ్యమే అవకాశాల గుర్తింపు అంటామన్నమాట. ఇంకా గెలీలియో అండ్ టాబ్ ప్రకారం అనేక కారకాలు అనగా ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క నేపథ్యం, వ్యాపారం, సాధారణ పరిసరాల ప్రభావం సంగమాన్ని అవకాశాల గుర్తింపుగా తీసుకుంటాం. ఇక నెక్స్ట్ ఇంకొక ఏం చెప్పామంటే అవకాశాల ప్రదర్శన ప్రక్రియల తుది ఫలితమే అవకాశాల గుర్తింపుగా డిఫైన్ చేయడమాట. ఇవి డెఫినేషన్ ఆఫ్ ది ఏంటి అవకాశాల గుర్తింపు. ఇంకో బారక్ ఏం చెప్పాడు, గుర్తించబడిన ఆలోచన ఆధారంగా ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త వ్యాపార అవకాశాలు ఏమి ఉంటాయి, వాటి ఆచరణలో పెట్టడానికి ఏం చెయ్యాలి అని కార్యరూపం దాల్చే శక్తిగల మార్గాలను ఏమి లభ్యమవుతాయి అని తెలుసుకోవడమే అవకాశాల గుర్తింపు అని డిఫైన్ చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి, డెఫినేషన్ ఆఫ్ రికగ్నైజ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ దానికి లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫస్ట్ అవకాశాలు గుర్తించగల సామర్థ్యం ఉండాలి. అంటే ఫస్ట్ పాయింట్ టు రికగ్నైజ్ ద ఆపర్చునిటీ ఎక్కడుందో చూడాలి. తర్వాత దానికి అనేక ఫ్యాక్టర్స్ని
ఆ లైన్లో స్టడీ చేయాలి. అంటే అది మనం సొంతం చేసుకోవడానికి ఏ ఫ్యాక్టర్స్ను ఏటిని అనాలిసిస్ చేయాలి అని చూసుకోవాలన్నమాట. తర్వాత అవకాశాల ప్రదర్శన యొక్క చివరి రూపంగా చెప్పొచ్చు అన్నమాట. లాస్ట్ వ్యాపారం మనం చేయగలం, మనం సక్సెస్ఫుల్ చేస్తే ఖచ్చితంగా మనం చేయగలం అని చూసుకోవాలి. వ్యాపార అవకాశాలు గుర్తించడానికి దీని సంభావ్య మార్గంగా గుర్తించామాట. ఈ ప్రక్రియ ద్వారా మంచి ఆలోచనలు, విలువ సమకూర్చడం కాకుండా ఆదాయాన్ని కూడా కలిగిస్తుంది అన్నమాట. ఇది క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఆపర్చునిటీస్. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఆపర్చునిటీస్ అంటే అవకాశాలని గుర్తింపును ప్రభావితం చేసే అంశాలు ఏంటి? అంటే అవకాశం గుర్తింపును ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రక్రియలో అంతర్భాగం ఏంటంటే మనకి అవకాశాలను గుర్తించడం. ఈ అవకాశాలను గుర్తించేంటి? ఈ అవకాశాలను గుర్తించాలంటే మనకి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేవాడు తనకున్న శక్తియుక్తులు ఉపయోగించి ఎక్కడ ఏ పని చేస్తే మనం ఆపర్చునిటీ మనం గెయిన్ చేయగలము అని థింక్ చేయాలన్నమాట. అలా థింక్ చేసి ఆ టైపు ప్రయత్నం చేయాలి. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి సోషల్ నెట్వర్కింగ్, అంటే సామాజిక నెట్వర్కింగ్. ఇప్పుడు మన ఇండియాలో మనకి అనేక సంస్కృతులు ఉన్నాయన్నమాట. అనేక సంస్కృతి సమాజంలో వ్యాపార అవకాశాల సమాచారంను సామాజిక నెట్వర్క్ ద్వారా పొందొచ్చు అన్నమాట. అంటే ఏంటి? ఆ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మన సోషల్ మీడియా ద్వారా పొందొచ్చు అన్నమాట. దీనివల్ల ఎంటర్‌ప్రెన్యూర్ ముఖ్యమైన మార్పును, అంటే ఇంపార్టెంట్ చేంజెస్ని మార్కెట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం నెలకొన్న ప్రవృత్తిని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే ఏంటి? ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, అంటే భవిష్యత్తులో ట్రెండ్ ఎలా ఉంటుంది, ఈ మార్పులకి టెక్నాలజీ ఎలా ఉంది, గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, కన్జ్యూమర్ టేస్ట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ నెట్వర్క్ మీద ఆ ప్రాంత ప్రజల ప్రభావం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నమాట. ఈ నెట్వర్క్ ద్వారా పొందే సమాచారం అవకాశాల ప్రభావం ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. ఈ నెట్వర్కింగ్ ద్వారా పొందే సమాచారం అవకాశాల గుర్తింపుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ నెట్వర్కింగ్. అంటే ఏమంటాం? సామాజిక నెట్వర్కింగ్. రెండోది ఏంటంటే అవకాశాలు గుర్తించడానికి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి అవకాశాల గుర్తింపును ప్రభావం చేసే సెకండ్ ఆస్పెక్ట్ మానిటరింగ్. అంటే ఏంటి? అవకాశం గుర్తించాం, ఓకే, ఆ గుర్తించే పని జరుగుతుందా లేదా, జరుగుతుంటే ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది, ఏ రూపాల్లో దాన్ని చేయాలి అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేయాలన్నమాట. దాని గురించి పట్టించుకోవాలి, మనం పర్యవేక్షణ చేయాలి. ఈ మానిటరింగ్ చేయడం మనకి ఎంటర్‌ప్రెన్యూర్ అవకాశం గుర్తించడంలో మార్గదర్శకులు అనువైన పాత్రను చూస్తారన్నమాట. పరిశోధనపై ఆధారపడి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని సానుకూలమైన మార్గదర్శకాలను ఎంటర్‌ప్రెన్యూర్లు పొందవచ్చును. దీనివల్ల ఎంటర్‌ప్రెన్యూర్లు వ్యాపార అవకాశాలను సులభంగా గుర్తించగలుగుతారు. కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లకు వ్యాపార అనుభవం తక్కువ ఉంటుంది, కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వారు చెప్పిన మార్గదర్శకాలను ఈ కొత్త వాళ్ళు ఫాలో అయితే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ల అనుభవం పొందిన ఎంటర్‌ప్రెన్యూర్లను తమ మార్గదర్శకులను ఎంపిక చేసుకోవాలన్నమాట. ఎవరైతే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో ఆ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అప్పటికే అంటే సక్సెస్ అయిన ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మార్గదర్శకులుగా అంటే వారి డైరెక్షన్ తీసుకోవాలన్నమాట.
అంటే వారు ఏ కష్టాలు అనిపించారు, ఎలా సక్సెస్ అయ్యారు, సక్సెస్ రేస్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, మనం సక్సెస్ రేషియో పొందాలి. ఆ పొందాల్సినప్పుడు ఏంటి, వాళ్ళు పడిన సాధక బాధకాలు, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారు, వారు ఎలా సక్సెస్ అయ్యారు, ఇవన్నీ కూడా చెప్తారన్నమాట. ఆ చెప్పిన జాగ్రత్తగా వాళ్ళని వీళ్ళు ఇమిటేట్ చేయాలన్నమాట, ఫాలో అవ్వాలి. అది సెకండ్. థర్డ్ వన్ అంటే మనకి ఎలర్టినెస్, చురుకుదనం ఉండాలి. చురుకుదనం అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క మెయిన్ యాటిట్యూడ్ అంటే మనకి అతను పాజిటివ్ నేచర్లో ఉండాలి, యాక్టివ్ నేచర్లో ఉండాలి. అంటే మన అవకాశాలను గుర్తించినంత మాత్రం డైరెక్షన్ మాత్రం సరిపోదు. అతను ప్రతి పని కూడా మనకి ఇనీషియల్గా యాక్టివ్ పాత్ర వహించి ఆ కార్యక్రమాన్ని ముందుకి తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంచేత అసలు ఎంటర్‌ప్రెన్యూరే పట్టించుకోకపోతే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా దాన్ని పట్టించుకోరు. కాబట్టి ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవి చాలా యాక్టివ్గా ఉండాలి. తర్వాత అవకాశాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు ఏమి లభిస్తున్నాయి, ఇంకా ఏం లభిస్తాయా, ఇంకా కొత్త మెథడ్స్ ఉన్నాయా, న్యూ సిస్టమ్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకుంటూ వస్తు సేవలతో కొత్త అవకాశాలను సరిపోల్చి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ చురుకుదనము వ్యాపార అవకాశాల గుర్తింపును ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఇంకా అవకాశాల గుర్తింపును మదింపు చేసే మరి యొక్క ఫ్యాక్టర్ మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క అనుభవం కలిగిన ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ కంటే ఎక్కువ సమర్థతను అవకాశాల గుర్తింపులో కనబరుస్తారన్నమాట. కారణం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్మెంటు పరంగా కొన్ని ఎగ్జాంపుల్ చేసుకుంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ పొందిన వ్యక్తి ఇంకా హయ్యర్ స్టేజ్లో ఎలా సెటిల్ అవ్వాలి, హయ్యర్గా ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తాడు. ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ ఉంటుంది వాడికి. సెటిల్మెంట్ ఉంటే ఒక టీచర్గా సెటిల్ అయ్యాడు అనుకోండి సపోజు. వాడు ఏమన్నాడు, టీచర్గా ఉంటే లాభం లేదు, మనం ఇంకా గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి రేంజ్కి అంటే వీడికున్న యాంగ్జైటీ ఇక ఏ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్న వ్యక్తికి ఉండదు. కారణం ఏంటి, అందరి అవకాశాలు అస్తమానం రావు, మనం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి. అర్థమైందా అన్న పాయింట్ వాడు తెలిసినంతగా ఈ కొత్తవాడు తెలియదు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనకి అవకాశం వచ్చిన వెంటనే దాన్ని ఎవరైతే క్యాచ్ చేసుకుంటాడో వాడే సక్సెస్ఫుల్ మ్యాన్. కాబట్టి ఈ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ల కంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన ఎంటర్‌ప్రెన్యూర్కు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. అవకాశాల గుర్తింపులో ఇలా ఎక్కువ పాత్ర మన ఆల్రెడీ అనుభవం ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఉంటుందన్నమాట. ఇది చాలా కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లకి అనుభవము, పరిజ్ఞానము అనే 2 గుణాలు కలిగి ఉండకపోవడం వల్ల తమ కృషిలో ఫెయిల్యూర్ అవుతారన్నమాట. కొత్త వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు, వాళ్ళు ఏమన్నా కాంప్లికేషన్ వచ్చిందనుకోండి తట్టుకోలేరు, ఏమన్నా లాస్ వచ్చిందనుకోండి భరించలేరు, తర్వాత సహనం ఉండదు, ఉండకపోవడం సక్సెస్ అవ్వలేరు అన్నమాట. కాబట్టి మనకి ఈ కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అనుభవం పొందిన ఎంటర్‌ప్రెన్యూర్ కింద పనిచేయడానికి ఆసక్తులు కనబరుస్తారు. ఇంకో మైనస్ పాయింట్ అంటే మనకి కొత్తోడు ఎలా ఫాలో అవుతాడంటే పాత ఎంటర్‌ప్రెన్యూర్ మనం వెళ్ళడం ఏంటి, మనకే తెలుసు కదండి అనుకుంటారు. కానీ అలా అనుకుంటే కుదరదండి. ఇక్కడ మన నాలెడ్జ్ రావాలంటే ఆల్రెడీ గతంలో ఎలాగెళ్ళాడో ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అంతే మనం ఫీల్ అయ్యి మన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వస్తుందా, రాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకి నేర్చుకునేటప్పుడు మనకంట ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని మనం ఫాలో అవ్వాలి.
ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నవన్నీ ఫాలో అవ్వడానికి వీల్లేదన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ పాయింట్ స్వీయ సామర్థ్యము, సెల్ఫ్ ఎఫికసీ, సెల్ఫ్ ఎఫిషియన్సీ. లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా మనకి తన సాహస కార్యాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఉన్న సమర్థతను ఏమంటాం అంటే సెల్ఫ్ ఎఫిషియన్సీ అంటన్నమాట. అంటే ఏంటి? ఈ కారణం, దీని విజయం మనం చెయ్యాలి, ఇది మనం చేస్తేనే అవుద్ది, మనం ముందు చేయాలి అని ముందుగా ఎవరైతే యాక్టివ్గా తీసుకుంటారో కొన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ ఎఫిషియన్సీ అంటన్నమాట. సెల్ఫ్ ఎఫిషియన్సీ వారికి ఏంటంటే మనకి కొంచెం ట్రైనింగ్ కావాలి, తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఎంటర్ప్రెన్యూరు తక్కువ స్వీయ సామర్థ్యాన్ని కలిగి ఉంటే తను సొంతంగా ఏమీ ఆలోచించలేరు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తక్కువ ఉన్నట్లయితే తను దేన్ని కూడా ఆలోచించలేడు, ఏమీ చేయలేడు అన్నమాట. కాబట్టి అలాగని వ్యాపార గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోలేడు అన్నమాట. అంటే ఏంటి? సెల్ఫ్ ఎఫిషియన్సీ లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ని వాడు వెంటనే మ్యాక్సిమం లెవెల్లో ఉపయోగించే అవకాశం అతనికి లేదు. కాబట్టి తాను గుర్తించలేకపోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ స్వీయ సమాజం ఉన్నప్పుడే వ్యాపార అవకాశాలని గుర్తించగలడు. లోపిస్తే మంచి అవకాశాలను గుర్తించలేక వదులుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? అది సెల్ఫ్ ఎఫిషియన్సీ, స్వీయ సామర్థ్యం. తర్వాత అంతర్బుద్ధి నైపుణ్యాలు అంటే కాంజినిటివ్ స్కిల్స్. కాంజినిటివ్ స్కిల్స్ అంటే ఏంటి? కాంజినిటివ్ స్కిల్స్ అంటే మనకి ఈ ఎంటర్ప్రెన్యూర్ అనేవారు మనకి కాంజినిటివ్ స్కిల్స్ ఉండాలన్నమాట. అనగా పరిస్థితులను అవకాశాలుగా మార్చుకునే ఎఫిషియన్సీ వారికి ఉండాలి. అంటే ఏంటి? ఉన్న పరిస్థితులను తనకి సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా మార్చుకునే సామర్థ్యాన్ని ఏమంటా ఉంటే మనకి అంతర్బుద్ధి నైపుణ్యాలు అంటామన్నమాట. అంటే కాంజినిటివ్ స్కిల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ నైపుణ్యం ఈ సమీక్షించడానికి ఎంటర్ప్రెన్యూర్ వినియోగించడానికి ఈ స్కిల్ ఆధారంగా తీసుకుంటారన్నమాట. అంటే అంతర్బుద్ధి నైపుణ్యం ద్వారా ఏర్పడతాయి. ఒక ఆలోచన సరైన రీతిలో సమీక్షించడానికి ఈ నైపుణ్యం దోహదపడుతుంది అన్నమాట. ఏదైనా ఒక ఆలోచనని సరైన లెవెల్లో సమీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈయన ఎప్పుడు కూడా మనకి అంతర్దృష్టి, గుర్తించబడిన అవకాశాల సంఖ్య మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నది. కావున వ్యాపార అవకాశం గుర్తించడంలో అంతర్బుద్ధి నైపుణ్యాలు ముఖ్యమైన పాత్రని వహిస్తాయన్నమాట. ఇది అంతర్బుద్ధి అంటే ఏంటి? మనం ఉన్న అవకాశాలని తనకు అనుకూలంగా మసులుకోవడమే అంతర్బుద్ధి నైపుణ్యం. ఇప్పుడు లేని అవకాశం మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అనుకోండి. గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్కి నోటిఫికేషన్స్ గవర్నమెంటు తక్కువగా ఎత్తుంటుంది. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాడు ఆ నోటిఫికేషన్లో కష్టపడి జాబ్ కొరత మంచిదా, లేదా ఈ నోటిఫికేషన్లో జాబులు లేవు, ఎక్కువ జాబులు లేవు, ఎలా వస్తాయి అంటే మనం ఏం చేయగలమా? ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఒక 1000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. జనం 1,00,000 మంది ఉండొచ్చు, అది వేరే సంగతి. అదే మనం హార్డ్ వర్క్ చేసామనుకోండి, ఆ 1000 మందిలో మనం ఓట్ అవ్వచ్చు. అవునా కదా? అదేమండి కష్టపడి ఏం చెప్తాడు? కష్టపడి నేర్చు లేనాడు, అబ్బాయి 1,00,000 మంది ఉన్నారు, మనకి ఎక్కడ వస్తాయి 1000 మందిలో అంటే అది ఇంకా అతను ఆలోచన కరెక్ట్ కాదు. అవునా కదా? మళ్ళీ అవకాశం రావాలని వస్తుందా? రాదు. మళ్ళీ ఏమి ఇప్పుడు అదే ఆల్రెడీ ముందు నుంచి అనుభవం ఉందనుకోండి, వాళ్ళే ఎక్కువ కష్టపడి ఆ పోస్ట్ని కొట్టేస్తుంటారన్నమాట. అంటే కాబట్టి ఏంటి? అతనికి కాంజినిటివ్ స్కిల్స్ అనే ఉండాలి. అంటే ఉన్న అవకాశానికి తనకు అనుకూలంగా మరలించుకోవడాన్ని ఏమంటామంటే కాంజిటివ్ స్కిల్స్ అంటామన్నమాట. తర్వాత అవకాశం, అది 6 పాయింట్లు. నెక్స్ట్ పాయింట్ అవకాశాలని సేజిక్కించిన దశలు.
వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్? అంటే ఉన్న అవకాశాలని మనం చేజిక్కించుకోవడం మనం ఏం చేయాలి? వ్యాపార ఆలోచన పొందిన తర్వాత వాటిని మన మంచి ఆలోచనని వాస్తవంలో తీసుకురావాలి. అంటే మన మైండ్లో ఏంటి, మనం ఆలోచన ఈ ఆలోచనని కార్యరూపంలో తేల్చాలి. ఈ కార్యరూపంలో తేల్చాలంటే దానికి ఒక 4 దశలు అన్నమాట. ఫస్ట్ ఆలోచన క్రియేట్ చేయడము, ఊహించడము. స్టేజ్ 1 ఆలోచనని క్రియేట్ చేయడము లేక ఊహించడము. అంటే ఏదైనా ఒక ఐడియా మన మైండ్లో తీసుకురావాలి, అదొకటి. తర్వాత రెండో దశ అంటే ఆలోచన డిజైన్ చేయడం. అంటే ఒక మార్పు ఎప్పుడైతే మన మైండ్లోకి వచ్చిందో ఆలోచన ఏం చేయాలి, ఒక రూపం ఇవ్వాలి, డిజైన్. తర్వాత ఆలోచనని ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేయడం. సక్సెస్ అవుద్దా మనం చేయగలమా ఎక్స్పెరిమెంట్ చేయడం. తర్వాత మదింపు చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం. నెక్స్ట్ ఆలోచనని సరి చూసుకోవడం అన్నమాట. ఇలాగా అవకాశాల మదింపులో 4 స్టేజ్లు ఉన్నాయన్నమాట. అందులో స్టేజ్ 1 ఏంటి, క్రియేషన్ ఆఫ్ థాట్స్. అంటే ఆలోచనని సృష్టించుకోవడం. ఇక్కడ అవకాశాలు చేజిక్కించడం అనేది ఈ స్టేజ్లో ఎంటర్ప్రెన్యూర్ చేసే ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే అవకాశం చేజిక్కంలోని ఈ మొదటి దశలో ఎంటర్ప్రెన్యూర్ ఆలోచన కనుక్కోవడానికి కృషి. అంటే ఒక ఆలోచన తన మైండ్లో రావడం ఫస్ట్ స్టెప్, మొదటిది. తద్వారా మార్కెట్లో వినూత్నమైన వస్తువులని ప్రవేశపెడతాడు. ప్రస్తుత చలామణి వస్తువులకి నూతన అంగులు కుదుర్చుతూ కొన్ని అమెండ్మెంట్ చేస్తున్నమాట. అంటే ఏంటి, మార్కెట్లో కొత్త వస్తువులు ప్రవేశపెడతాడు, లేదా ఉన్న వస్తువులకి న్యూ డిజైన్ ఇస్తాడు, షేప్ మార్చేస్తాడు, ఆకారం మార్చేస్తాడు, టెక్నాలజీ మారుస్తాడు, అంటే సిస్టమ్ మార్చేస్తాడు. ఇలాగ అన్నీ కూడా మారుతున్నమాట. వస్తువుకు నూతన అంగులు కుదుర్చుతూ కొన్ని అమెండ్మెంట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే మార్కెట్లో కొత్త అవకాశాల గురించి ఎంటర్ప్రెన్యూర్ ఆలోచన చేస్తూ చాతుర్యంతో కొత్త వాడిని కనుక్కుంటాడు, లేదా ఇతరులతో కమ్యూనికేట్ చేస్తారన్నమాట. ఒకవేళ అది కనుక్కోలేకపోతే ఎవరైనా ఆ ఫీల్డ్లో ఉన్న వారితో వాళ్ళు వెళ్ళి తెలుసుకుంటాడన్నమాట. ఈ విధంగా కొత్త ఆలోచనల్ని కుదర్చడానికి ప్రధాన పాత్ర వహిస్తాడు. అది క్రియేషన్ ఆఫ్ థాట్స్. సెకండ్ 1 డిజైన్ ఆఫ్ ది థాట్స్. ఆలోచనని డిజైన్ చేయడము. ఆలోచనని ఒకసారి ఆలోచన పొందగానే గుర్తించగానే అవకాశాలు చేజిక్కించడంలో తర్వాత దశ ఉంటామంటే డిజైన్ చేయడం ఉంటాం. అంటే ఏంటి, ఒకసారి ఆలోచన పొందుతాడు, ఆలోచన పొందిన తర్వాత దాని అవకాశం ఎలా చేజిక్కించుకోవాలి అని చెప్పే స్టేజ్ ఉంటే మనకి డిజైన్ చేయడం ఉంటాం. ఎంటర్ప్రెన్యూర్ తనకు వచ్చిన ఆలోచనకి 10 రూపాయలు కల్పించి పరీక్షిస్తారన్నమాట. అంటే పరీక్షించుకుంటాడు. దీని గురించి సంస్థ పట్ల ఆసక్తి గల వారితో బంధువులు, కస్టమర్లు, క్లయింట్లు, సాంకేతిక నిపుణులు వారందరితో కూడా డిస్కస్ చేస్తారన్నమాట. ప్రాథమికంగా తను వస్తున్నమని ఉద్యపరిచి వారి ఆలోచనకు సరిపడా వస్తువును ఉత్పత్తి చేసి శాంపిల్స్ ద్వారా మార్కెట్ని సానుకూలంగా ఉన్నాయా లేదని పరీక్షించుకుంటాడన్నమాట. ఇది సెకండ్. అమ్మ భరత్రాజ్ ఉన్నారమ్మా? భరత్రాజు, హలో భరత్రాజు. అమ్మా గౌరీ, పీడిఎస్ గౌరీ. మొబైల్ సార్ భరత్ సిమ్ కార్డు పోయిందని సార్ చెప్పమన్నాడు. గౌరీ నువ్వు పీడిఎస్ గౌరీ చెప్పండి సార్. కొంచెం స్క్రీన్ షాట్ తీసి పంపించాను అసలుకే. తీసావా? స్క్రీన్ షాట్ తీసి పంపించాను. ఓకే. ఇక తర్వాత కొత్త ఆలోచన డిజైన్ ఇవ్వడం. అందరితో డిస్కస్ చేస్తాడు. తాను వస్తున్నామో నా ఉద్యపరిచి తద్వారా ఆలోచనకి
సరిపడే వస్తువులను ఉత్పత్తి చేసి శాంపిల్స్ ద్వారా మార్కెటింగ్లో అనుకూలంగా ఉన్నా లేదని డిస్కస్ చేస్తారన్నమాట. ఇవి ఆలోచనలు డిజైన్ చేయడం. ఇంకోటి ఏంటంటే మనకి ఆలోచనల్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ప్రయోగం చేయడం. ఎంటర్‌ప్రెన్యూర్‌కి వచ్చిన ఆలోచనల్ని వస్తురూపాన్ని కల్పించిన తర్వాత అవకాశాలను చేజిక్కించడంలో తదుపరి చర్యనే ఆలోచన మార్కెటింగ్ అంటామన్నమాట. అంటే ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఆలోచన వస్తురూపం పెడతాడు. తర్వాత అవకాశాలు చేజిక్కించుకోవడానికి చేసే నెక్స్ట్ స్టెప్ని ఏమంటా ఉంటే మనకి ఏంటి, ఆలోచనల్ని ప్రయోగం చేయడం అంటాం. ప్రయోగం చేయడం సాధ్యత అధ్యయనాల ద్వారా ప్రయోగాల ద్వారా ఆలోచనల్ని ఆచరణాత్మకంగా పరీక్షించాలి మరియు వాటి ఆర్థిక ప్రయోజనాలు విశ్లేషించాలి. సాధ్యత అధ్యయనాల్లో ఎంటర్‌ప్రెన్యూర్ వివిధ పర్యావరణ పరిస్థితులు అనగనగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక, రాజకీయ, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేస్తారన్నమాట. ఈ విశ్లేషణ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్ తన సృజనాత్మక ఆలోచనలు లేదా కొత్త ఆలోచనలు మార్కెట్లో పరచాలా వద్దా అనే నిర్ణయం తీసుకోగలుగుతాడన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఆలోచన మదింపు చేయడం. మదింపు అంటే ఎవాల్యుయేషన్. కొత్త ఆలోచన సక్రమంగా మార్కెట్ అవసరం సరిపోతుందా లేదా అంటే ఏంటి, అతను ఒక బిజినెస్ థింకింగ్ చేశాడు, ఆ థింకింగ్ ప్రకారం మార్కెట్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి థింక్ చేయాలన్నమాట. అందులో ఎంటర్‌ప్రెన్యూరింగ్ చేయడంలో తన స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంటే ఏంటి, తనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారన్నమాట. అంటే కొత్త ఆలోచన అమలుపరచడం వల్ల చేజిక్కించుకోవడం వల్ల ఉద్భవించిన బలహీనమైన అంశాలు లభించే అవకాశాలు ఎదుర్కోవాల్సిన భయాలను గుర్తించవలసి ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇది మనం చేయగలమా చేయలేమా, ఇది మనం ఫిట్ అవ్వమా, సూటబుల్ అవ్వమా, ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎక్కడెక్కడ మైనస్ అవుతాం అనేది ఒకసారి చూసుకొని దాని ద్వారా ఆలోచనని మదింపు చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్త ఆలోచనని సరిచూసుకోవడం. ఆలోచన సెటిలేట్ అంటే కొత్త వ్యాపారాలను, కొత్త వస్తువులను చేజిక్కించుకోవడంలో 5 దశలు. చేజిక్కించుకోవడంలో చివరి దశ ఏమంటామంటే ఆలోచనల్ని సరిచేయడం అంటామన్నమాట. ఈ దశలో ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త ప్రాసెస్లను, కొత్త వస్తువులను, పద్ధతులను, కొత్త ఆలోచనలను అమలు చేయడానికి సన్నద్ధమవుతారన్నమాట. ప్రాథమిక దశలో పొందిన ఫలితాల ఆధారంగా ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త ఆలోచనలు, అవకాశాలని కల్పిస్తారన్నమాట. కాబట్టి సరైన చర్యలు తీసుకోవడానికి కోరుకుంటారు. ఇది ఈ లెసన్ అమ్మా. ఓకే, మనకి అందులో క్వశ్చన్స్ రాసుకోండి అమ్మా. 2 క్వశ్చన్లు. హౌ టు రికగ్నైజ్ ద ఆపర్చునిటీస్ and what are the factors influence the opportunities? What are the factors influence the opportunities? తెలుగు మీడియం రాసుకున్నామా. అవకాశాల గుర్తింపు అంటే ఏమిటి? అవకాశాల గుర్తింపు అంటే ఏమిటి? అవకాశాల గుర్తింపు అంటే ఏమిటి? అవకాశాల గుర్తింపును ఏ విధముగా ప్రభావితం చేయాలి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అది తెలుగు మీనింగ్ కదా. అవకాశాల గుర్తింపు అంటే ఏమిటి? దీనిని ప్రభావితం చేసే వివిధ అంశాలను వివరించండి.
నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద steps in tapping opportunities explain అవకాశాలను చేజిక్కించుకోవడంలో ఉన్న వివిధ దశలు ఏమిటో సవివరంగా తెలియచేయండి. మా నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? హలో, మా నెక్స్ట్ అవర్ ఉందా? హలో నెక్స్ట్ అవర్ లేదు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఇది రివిజన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనకి అవకాశాలు గుర్తింపు ప్రమాదం చేసే కారకాల్లో మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి సోషల్ నెట్వర్కింగ్ అంటే సామాజిక నెట్వర్కింగ్. సెకండ్ పాయింట్ ఏంటి? మార్గదర్శకత్వం అంటే మానిటరింగ్ అంటే మెంటోరింగ్ అన్నమాట, మెంటోరింగ్. థర్డ్ వన్ అంటే చురుకుదనం అంటే యాక్టివ్నెస్. ఫోర్త్ ఎక్స్పీరియన్స్, అనుభవం. రాసుకున్నారా? ఎన్ని రాసుకోవట్లేదా? అప్పుడు రాసుకుంటున్నారా? రాయండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆపర్చునిటీస్? అవకాశాలను ప్రభావితం చేసే అంశాలు. ఫస్ట్ పాయింట్ సోషల్ నెట్వర్కింగ్, సామాజిక నెట్వర్కింగ్ అని రాయండి. సామాజిక నెట్వర్కింగ్. సెకండ్ పాయింట్ మెంటోరింగ్, MENTORING, మెంటోరింగ్ అంటే మార్గదర్శకత్వము. థర్డ్ పాయింట్ చురుకుదనం, అలర్ట్నెస్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, అనుభవము. థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అది అనుభవం. ఫిఫ్త్ పాయింట్ సెల్ఫ్ ఎఫిషియన్సీ, స్వీయ సామర్థ్యము. సిక్స్త్ పాయింట్ అంతర్బుద్ధి నైపుణ్యాలు అంటే కాగ్నిటివ్ స్కిల్స్. ఆ 6 పాయింట్లు. అదొకటి ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి. స్టెప్స్ ఇన్ ట్యాపింగ్ ఆపర్చునిటీస్, అవకాశాలు చేజిక్కించడంలో దశలు. అవకాశాలను చేజిక్కించుకోవడంలో దశలు.
స్టెప్ 1 క్రియేషన్ ఆఫ్ థాట్ ఆర్ assumption of thought. And first step. Next, designing the thoughts. ఆలోచన డిజైన్ చేయడం. నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంట్ ద థాట్. ఎక్స్పెరిమెంటల్ థాట్స్. ఎక్స్పెరిమెంట్ ద థాట్, ఆలోచనను ప్రయోగపరచడం. ఎవాల్యుయేషన్ ఆఫ్ థాట్, ఆలోచనను మదింపు చేయడం. సెటరేట్ ద థాట్, ఆలోచనల్ని సరిచూసుకోవడం. ఓకేనమ్మా, అది ఓకే. ఇప్పుడు మనకి 2 యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్టు రూపకల్పన చెప్తాను. ప్రాజెక్ట్ ఫార్ములేషన్, రిపోర్ట్, అంటే ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి, రిపోర్ట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా?